గతంలో విద్యుత్ ఛార్జీలకు సంబంధించి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఛార్జీలే పెంచలేదంటూ వారి వైసీపీ మీడియాలో సొంత మీడియాలో కథనాలు ప్రసారం చేస్తున్నారు. అలాగే వార్తలను కూడా ఇస్తున్నారు. అంటే గతంలో ఛార్జీలు పెంచిన సంగతి ప్రజలందరికీ తెలుసు, వైసీపీకి మాత్రమే కనబడటం లేదా అనేది సోషల్ మీడియాలో జరుగుతుంది, ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో 7 సార్లు ఛార్జీలు పెంచారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఇంకా బాదుడే బాదుడు అన్నట్లుగా ఛార్జీలు బాదుకుంటూ వెళ్ళారు. అంతకుముందు వైసీపీ అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఛార్జీలు పెంచబోమంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు ఛార్జీలు పెంచిన సంగతి అందరికీ తెలుసు. ఆ భారం కూడా ప్రజల మీద ఏ రకంగా పడిందో తెలుసు. అది కంటిన్యూ అవ్వడం వల్ల ఇప్పుడు కూడా ఆ ఛార్జీలు కొంత ఎక్కువగా వస్తున్నాయనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు వారి హయాంలో ఛార్జీలు పెంచలేదంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఛార్జీలు పెంచిందంటూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు వైసీపీ నేతలు, వారి మీడియా. ఖచ్చితంగా ఈ ఫేక్ ప్రచారం ఎవరైతే చేస్తారో వారి మీద చర్యలు తీసుకోవాల్సిందే అంటూ ఒకవైపున పెద్ద ఎత్తున అంటే రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. మరి వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలి కదా, ఈ ఫేక్ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి కదా. ప్రజలందరికీ తెలుసు నిజమేంటో, అయినప్పటికీ ఎందుకు ఈ రకంగా ప్రచారాన్ని చేస్తుంది అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. దాదాపుగా ప్రజల నుంచి 6,300 కోట్లు ట్రూ అప్ ఛార్జీల పేరుతో ఆ రోజున వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజల నుంచి వసూలు చేశారు, పెద్ద ఎత్తున భారం మోపారు. చాలా విషయాలు ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి